బాలేదన్న, అస్సలు బాలేదు. కంప్లీట్గా వరస్ట్. అసలు చెప్పుకోవడానికి ఒక్క పాజిటివ్ కూడా సినిమాలో లేదు. తను ఎందుకు తీశాడు, తన స్టోరీ సెలెక్షన్ ఏంటో అసలు ఏం అర్థం కాలేదు. కంప్లీట్గా జీరో. అసలు కంప్లీట్ డిసప్పాయింట్ అన్న. మేము పెట్టిన 600 రూపాయలకి ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చాం. 600 రూపాయలకి అసలు 1% న్యాయం కూడా చేయలేదన్న. మాకంతా నచ్చింది ఏంటంటే ఇంటర్వల్ బ్రేక్లు పక్క స్క్రీన్లో ఆరెంజ్ రిలీజ్ ఉంటే వెళ్ళా, అది ఒక్కటి పాజిటివ్ తప్ప ఇంకే పాజిటివ్ లేదన్న సినిమాలో. వరస్ట్ వరస్ట్ అసలు. దయచేసి జగన్ గారు అభిమానులైన వైఎస్ అభిమానులైనా సరే దయచేసి బాయ్కాట్ ట్రెండ్స్ అవన్నీ ఆపేసండి. ఎందుకంటే అనవసరం మీరు బ్యాడ్ అవుతారు. ఎందుకంటే సినిమాలో కంటెంట్ లేదు. మ్యాట్ని వరకు అదే ఆగిపోతుంది. మీరు ఆపాల్సిన అవసరం లేదు. మీరు అంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు అన్న. చెప్పుకోవద్దు కానీ మరీ తేడాగా ఉందన్న, మరీ తేడాగా ఉంది. అసలు వరస్ట్, జీరో అన్న. వాళ్ళు ఒక బూత్ సినిమాని తీసుకొచ్చి యూత్ని అట్రాక్ట్ చేస్తామన్న భ్రమలో బతికితే ఇంకా వేస్ట్ అన్న. అసలు ఆ భ్రమ నుంచి బయటకు వస్తే ఒక మంచి సినిమాలు తీసుకుంటే తప్ప ఇలాంటి సినిమాలు వద్దన్న. అసలు జీరో, కంప్లీట్గా జీరో. ఇది లైలా కాదన్న, లిటరల్లీ ఒక బ్రెయిన్లో ఒక వర్స్ట్ కైండ్ ఆఫ్ మైలా అనొచ్చు. లిటరల్లీ ఏం బాగాలేదన్న. అంటే విశ్వక్సేన్ గారి కెరియర్లోనే ద వర్స్ట్ మూవీ అయితే ఇదే అన్న. ఇంకొకసారి అయితే ఆయన మంచిగా కెరియర్ బ్రేక్ తీసుకొని 1 సంవత్సరం పాటు ఆగిపోయి సినిమా స్టోరీల మీద, ఆయన డైలాగ్ మాడ్యులేషన్ మీద, మెయిన్ ఆయన యాక్టింగ్ మీద మార్చుకోవడం చాలా బెటర్. ఎందుకంటే స్టార్ కిట్ కూడా లేదన్న. చిరంజీవి గారిని తీసుకొస్తారు, బాలకృష్ణ గారిని తీసుకొస్తారు, ఎన్టీఆర్ గారిని కూడా తెచ్చుకొని నువ్వు ఏ మూవీ తీసి ఇలాంటి మూవీ ప్రమోషన్ చేసుకునేది నువ్వు తీసుకుని వచ్చి బెటర్. కిరణ్ అబ్బవన్ గారు ఎలా అయితే ఆయన కొంచెం బ్రేక్ తీసుకొని ఒక మంచి మూవీ హిట్ కొట్టారో అలాగా 1 సంవత్సరం కాకపోతే 2 సంవత్సరాలు కొట్టండి, బ్రేక్ తీసుకోండి, ఒక మూవీ హిట్ కొట్టాలని చూడాలని అన్న. చిరాకేస్తుంది అన్న థియేటర్లో కూర్చోాలంటేనే. సీట్లో అసలు ఎవరు కూర్చోాలనిపించదన్న. ఏంటన్నా డైలాగ్స్ ఎదుగా ఎవరో ఏమున్నాయి చెప్పండి. అంతా అడల్టరేటెడ్ ఏం లేదన్న. ఆయన రొటీన్ డైలాగ్ డెలివరీ అయినా ఆయనని విజయ్ దేవరకొండ గారు మన టీజర్ వదిలేరు. అది అంతే. ఏంటంటే వీళ్ళు యాక్టింగ్ అంటే అన్న ఆ క్యారెక్టర్ తగ్గట్టు మారాలి. వీళ్ళు మారారన్న, జీవితంలో మారారు. వీళ్ళకి తీసుకెళ్ళి యాక్టింగ్ స్కూల్లో పడేయడం బెటర్. వర్స్ట్ పీపుల్ అన్న. అసలు ఇక్కడికి వచ్చినందుకు మాకు అనవసరంగా మా డబ్బులు మేము లిటరలీ ఫ్రైడే ఈరోజు పోయి మటన్ బిర్యానీ ఎలాగో చికెన్ బ్యాన్ అయింది కాబట్టి మటన్ బిర్యానీ కొనుక్కొని మటన్ బిర్యానీ తింటే దానంత ఉత్తమం లేదని ఇక్కడ 300 పెట్టేకంటే బాయ్కట్ చేసిన అవసరం లేదన్న. మధ్యాహ్నానికి అదే ఆగిపోతుంది, అదే బాయ్కట్ అయిపోతుంది. ఎవ్వరు కూడా జనసేన కానీ జగన్ గారు కానీ ఏ ఫ్యాన్స్ కూడా తొందరపడక్కర్లేదు, ఆవేశపడక్కర్లేదు. దానికి అదే మధ్యాహ్నంకే ఆగిపోతుంది. రెండు కాదు బ్రో. లైలా అంటే జస్ట్ ఆయన కొంచెం ఆయన ఎఫర్ట్స్కి ఆ క్యారెక్టర్ లైలా అనొచ్చు. కానీ నాకైతే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఏ హాఫ్ చూసుకున్నా ఫ్లాపే అన్న. సినిమాలో కంటెంట్ ఏం లేదు. ఫస్ట్ హాఫ్ అంతా 1 మ్యాన్ షో సోను గారు చేశారు. సెకండ్ హాఫ్ అంతా 1 ఉమెన్ షో లైలా చేశారు. మొత్తానికి ఇది విశ్వక్ గారి సినిమా, ఇంకంతమించి చెప్పడానికి ఏం లేదు. మదర్ సెంటిమెంట్ ఉంది, కొంతవరకు అది వర్కౌట్ అయింది. బట్ కామెడీ అంత వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. నవ్వుకునే అంత హై ఎక్స్పెక్టెడ్ కామెడీ లేదు. మ్యూజిక్ నాకు అంత అనిపించలేదు. సాంగ్స్ కూడా ఓకే సాంగ్స్. ఎమోషన్ ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు. ఏది కూడా నాకు అంత కనెక్ట్ అవ్వలేదు. మదర్ సెంటిమెంట్ వరకు చాలా బాగుంది. అస్సలు భయ్యా, అంటే ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ వరకు ఆ ఉమెన్ ఎక్స్ప్రెషన్స్ బాగా ఇచ్చారు. బట్ బాడీ మేనరిజం